అందరికీ నమస్కారం. కీర్తి కళానికేతన్ కళా సాంస్కృతిక సంస్థ ఈ విద్యా కళావేదిక ఛానల్ ద్వారా ప్రసారం చేయబోతున్న నూతన కార్యక్రమం లలిత గీతాంజలికి అందరికీ స్వాగతం. చాలా కాలంగా ఇలాంటి కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నా. ఈరోజు దానికి సరైన సమయం దొరికిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు లలిత గీతాలలో నిష్ణాతులైన ప్రముఖుల్లో ఒకరైన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఈ రకమైన కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇక ఈ లలిత గీతాంజలి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ గీతాలలో ఎన్నో రకాలైన ప్రక్రియలు ఉన్నప్పటికీ ఈ లలిత గీతాలకు ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఇటీవల వస్తున్న సినిమా సంగీతపు హోరులో ఇది కొంచెం మరుగున పడుతోందేమో అని అనిపిస్తోంది. సినిమా సంగీతం మంచిదే కావచ్చు, అదే కాకుండా పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు కూడా ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించి ఉండవచ్చు. ఇదంతా కూడా ఒకవైపు. మరొక వైపు ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే ఇవే అందరూ కూడా కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, గాయకులు అందరూ కూడా అవే పాత సినిమాలు, కొత్త సినిమాల యొక్క సినిమా పాటలు పాడి అవే వివిధ సభల్లోనూ, టీవీల్లోనూ, అన్ని చోట్ల కూడా పాడుతూ చివరికి ఏమిటంటే ఎంతో చక్కటి ప్రక్రియ అయిన లలిత గీతాల్ని కొంచెం వెనక్కి నెట్టారు లేదా మరుగున పడేశారని చెప్పవచ్చు. అయితే గతంలో ఎంతో మంది మహామహులైన కళాకారులు, సంగీతజ్ఞులు, ముఖ్యంగా కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్పాలంటే బాలాంతరపు రజనీకాంతరావు గారు, అదేవిధంగా పాలగుమ్మి విశ్వనాథం గారు, చిత్తరంజన్ గారు, ఇలాంటి మహా విద్వాంసులందరూ ఎందరో మంచి రచయితలు రాసిన ఈ గీతాన్ని, లలిత గీతాన్ని స్వరపరిచి తాము పాడి ఈ ఇతర గాయకులకు కూడా తర్ఫీదు ఇచ్చి పాడించి ఒక రకంగా ఒక స్వర్ణయుగంలాగా అప్పట్లో లలిత గీతాల్ని ఎంతో హృద్యంగా, ఎంతో ప్రజలు పారవస్యానికి లోనయ్యేటట్లుగా అప్పట్లో రూపొందించేవారు. అయితే పోను ఈ హోల్లో ఏమవుతోందంటే సినిమా గీతాల హోల్లో మెల్లిగా అవి వెనక్కి తగ్గటం జరుగుతోంది. కానీ అలా తగ్గరాదు. ఎందుకంటే ఏ గాయకులైతే ఇవన్నీ పాడుతున్నారో, సినిమా గీతాన్ని విరివిగా ఎక్కడ పడితే అక్కడ అవే పాటల్ని పాడుతున్నారో, వారు లలిత గీతాన్ని కూడా పాడితే చాలా హృద్యంగా ఉంటుంది. నిజానికి అవి వినిపిస్తే ప్రజలకి తెలుస్తుంది దాని యొక్క రుచి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. ఇందులో ఏమిటంటే కొన్ని లలిత గీతాలంటే మనం ఏం చెప్తాం, చాలా సింపుల్ డెఫినేషన్ ఏమిటంటే లలితంగా ఉండే పదాలతో, లలితమైన భావంతో, అదేవిధంగా మరి శాస్త్రీయ సంగీతం పూర్తిగా కాకుండా కేవలం అంటే కొంచెం లలితమైన పద్ధతిలో ఉన్న గానంతో ఉండే సంగీతము లలిత గీతం. మామూలుగా చెప్పాలంటే సింపుల్ నిర్వచనం దీనికి చెప్పాలంటే ఇది. అయితే ఇవి ఎంతో హృద్యంగా ఉంటాయి. ఇవి వినడానికి కూడా ఎంతోమంది వీళ్ళు కూడా క్లాసికల్ సింగర్స్ కూడా లలిత గీతాల్లో ఉన్న గొప్పతనాన్ని గురించి వాళ్ళు ఒప్పుకుంటారు. కాబట్టి ఈ లలిత గీతాల్ని కొన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రసారం చేయడం అనేది ఉద్దేశం. ఇందులో ఏమిటంటే ఆ లలిత గీతాలు, ఆ రచయిత గురించి, అదేవిధంగా దానిలో ఉన్న భావం గురించి, అదేవిధంగా గాయకుడి గురించి ఇది కూడా చెప్పడం. ఈ గాయకుల విషయంలో కూడా, అంతేకాకుండా గీత రచయిత విషయంలో కాకుండా వీళ్ళ విషయంలో కూడా ఎవరో బాగా ఫేమస్ అయినా అదే వృత్తిగా కలిగి ఫేమస్ అయ్యి సెలబ్రిటీలుగా ఉండే అటువంటి వాళ్ళ కంటే మంచి టాలెంట్ ఉండి, అది వృత్తిగా కాకుండా ప్రవృత్తిగా స్వీకరిస్తూ మంచి టాలెంట్ ఉండి చక్కగా రాయగలిగి చక్కగా పాడగలిగే లాంటి వ్యక్తుల చేత దీన్ని ఈ కార్యక్రమం వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ చేయడం మంచిది అని అనిపించి ఇలా చేయడం జరుగుతుంది. అయితే ప్రారంభంలోనే కదా ఇది ఎవరిని చేద్దాము అని అనుకుంటే, ఎలాగైతే ప్రారంభంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రారంభ కార్యక్రమాన్ని చేయడం జరిగిందో, అదేవిధంగా ఆయన రాసినవి తీసుకుందాం లలిత గీతాలు అని ఒక ఆలోచన వచ్చింది. అందులో కూడా ముఖ్యంగా ఆయన తెలుగులో గజల్స్ రాశారు.
ఈ ఉర్దూ భాషలో ఉన్న గజల్స్ యొక్క గ్రామర్తో కానీ ఆ పోకడతో వాటన్నిటినీ ఆయన ఇది చేసి అంటే మేళవించి తెలుగులో ఆయన కొన్ని గజల్స్ రాశారు. సో అందులో ఒక గజల్ని ఈరోజు మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ గజల్ యొక్క ఇదేమిటంటే ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే దీనిలో ఉన్న సబ్జెక్ట్ ఏమిటంటే అమ్మ గురించి మాతృదేవి గురించి ఎన్ని రకాలుగా చెప్పినా ఎంతమంది చెప్పినా అది చాలా హృద్యంగా ఉంటుంది. అయితే ఇందులో ఈయన చమత్కారపు కవి, గొప్ప కవి కాబట్టి దాన్ని ఆయన ఇంకొక రకంగా దాని యొక్క పాట యొక్క పల్లవిని ఇంకొక రకంగా ఆయన రాశారు. అదేమిటంటే అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచుమంటేను ఉరిగేను అమ్మ వైపు. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటేను ఉరిగేను అమ్మ వైపు అని. అంటే ఏమిటంటే అందరికీ తెలిసింది, ఒకవైపు తల్లిని ఇంకొక వైపు అందరు దేవతల్ని కూర్చి మనం త్రాసులో పెడితే తల్లి ఉన్న వైపే త్రాసు ఉరిగింది, అదే బలంగా ఉంది అని. ఎంత చక్కటి ఇది ఊహ ఇది. సో దీన్ని గానం చేసేది ఎవరంటే అది తన వృత్తి కాకపోయినా ప్రవృత్తిగా సంగీతం అంటే ఇటువంటి లలిత గీతాలు ముఖ్యంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గజల్స్ మీద ఎంతో మక్కువ ఉండి నేర్చుకుని వాటిని పాడుతున్న భాగవతుల శరత్చంద్ర దీన్ని గానం చేస్తున్నారు. ఈ లలిత గీతాల్లో వెనకాల వాద్య సహకారం ఉన్నా లేకపోయినా, లేదు కేవలం శృతి మాత్రమే పెట్టుకుని పాడినా, లేదు మామూలుగా స్వచ్ఛంగా పాడినా, ఎలా పాడినా సరే మొత్తం మీద గాన మాధుర్యము, లలిత గీతాల యొక్క గొప్పతనము, అదేవిధంగా ఆ రచనలో ఉన్న గొప్పతనము అందరికీ తెలియజేయటమే, అందరూ ఆస్వాదించడానికి అవకాశం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. మరి ఈ గీతాన్ని మనం విందామా? అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటేనేమో ఒరిగేను అమ్మ వైపు. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు. ఈ బండి చూడరా నాన్న, ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రమింక నీదన్నా. తెగమంపు తోచిన నాడు దిగలేదు అమ్మ మూపు. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు. రొదలలో మౌన పాఠంలా, రొదలలో మౌన పాఠంలా, వ్యధలలో జ్ఞానపీఠంలా. నా బాల్యమంతా తానై నడిపింది అమ్మ చూపు. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు. చీకటికి చంద్రబింబంలా, చీకటికి చంద్రబింబంలా, ఆకలికి పూర్ణ కుంభంలా. నిలువెల్ల మమతల వెలుగై, నిలువెల్ల మమతల వెలుగై, నిలిచింది అమ్మ రూపు. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు. మెరిసి సాగే ప్రభాతంలా, మెరిసి సాగే ప్రభాతంలా, విరసి ఊగే వసంతంలా. పెరిగేసినారె నీకు దొరికింది అమ్మ ప్రాపు. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు,
అమ్మ ఒకవైపు. సరితూచమంటేనేమో ఒరిగింది అమ్మ వైపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. అమ్మ ఒకవైపు.